చాలా మందికి ఇష్టమైన టాపిక్ అండ్ నాకు మరీ ఇష్టమైన టాపిక్ ఏంటో చెప్పమంటారా? వల్లభనేని వంశీ. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఒక్కసారి ఈ మహామనిషి ఎవరో గుర్తుపట్టగలుగుతారా? సార్ మీరు వెంకట్రావు సార్. వెంకట్రావు మీ హీరోన్ సార్. అటు చూడు బే. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. వెంకట్రావు గారు మీరా? బాబీ సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. ఎందుకు రమ్మన్నారో చెప్పండి. మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు గంటపాటు వంశీకి అనుమతి ఇచ్చింది. శిక్షపడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని వల్లభనేని వంశీ కోర్టుకు తెలియజేశారు. కాసేపు ఊపిరి బిగబట్టు పోతాయి ఎక్కిళ్ళ ప్రాణాలు దరిద్రం వదిలిపోద్ది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఏమైంది మావా? చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. ఈడలేడీమాన్ని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎందుకు? హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరేవి ఇస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా? నీకు దానవరా బాబు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నా తలరాత ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. అందుకని నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగింది. గర్వంగా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప విషయం కూడా కనిపించలేదురా. అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. చాలా గొప్ప పని చేశావు. సో ఇప్పుడు మెడికేషన్ లో ఉన్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీగా సహాయం కూడా చేశారు. అది నిజం సార్. నువ్వు చెప్పేదేంటి? ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఎలివేషన్ ఇచ్చారు. అటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఏరా నీతి లేని కుక్క, మృగానికి నీకు తేడా లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇవి మోసంతో కూడిన రాజకీయాలు, వాడుకొని ఉపయోగించుకొని వాడు వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన